అందరికీ నా వందనాలండి. ఇంకో టాపిక్కి వెళ్ళిపోదాం. ఆదికాండం 1వ అధ్యాయం చూద్దాం. ఆది అందు దేవుడు భూమాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ యొక్క మాట గురించి, ఈ యొక్క వచనం, ఈ 2 వచనాల గురించి ఒక చిన్న మెసేజ్ చూద్దాం. దేవుడు ఏం సృజించాడు? భూమాకాశాలని సృజించాడు. సృజించినప్పుడు అంతా క్రియేట్ చేసి తయారు చేసినప్పుడు భూమిని చూసినప్పుడు దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడంట. ఎందుకు బాధపడుతూ ఉన్నాడంటే భూమి అంతా చీకటిగా ఉందంట. మనము చీకటిగా ఉన్న ప్రాంతాన్ని మనం చూసినప్పుడు భయపడుతూ ఉంటాం. ఏమని భయపడుతూ ఉంటాం? ఈ యొక్క మార్గాన్ని మనం దాటగలిగి మనకు నచ్చిన చోటికి వెళ్ళగలుగుతామా లేదా అన్న ఆలోచన కలిగి ఉంటాం. అయితే దేవుడు కూడా భూమిని చూసినప్పుడు దేవుడు కూడా అలానే ఆలోచించి ఉన్నాడంట. ఎందుకు ఇది నిరాకారముగా ఉంది, శూన్యముగా ఉంది, ఏమీ లేకుండా ఇంత చీకటిగా ఉంటుంది భూమి మీద జాలిపడ్డాడు దేవుడు. జాలిపడి వెలుగును కమ్మని పలుకుతాడు, వెలుగు కలిగిద్ది అనేది నెక్స్ట్ వచనంలో ఉండిద్ది. అలానే మన యొక్క జీవితంలో కూడా శూన్యంగా ఉండొచ్చు. శూన్యంగా అంటే చీకటి జీవితం మనం కూడా జీవిస్తూ ఉండొచ్చు. చీకటి అంటే అది మనకి రాత్రిపూట ఒక్క లైటు లేకుండా అన్ని లైట్స్ ఆఫ్ చేసుకుంటే మన ఇంట్లోనే మనం ఉండలేం. అవునా కదా? ఉండలేం. అలానే మన యొక్క జీవితం కూడా అంత చీకటిగా, ఎటు చూసినా ప్రయోజనం లేదు, ఎటు చూసిన నెమ్మది లేక ఎంతో శూన్యంగా ఉన్న మన యొక్క జీవితంలో యేసు అనే వెలుగు మనలోకి వచ్చినప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంటూ ఉండిద్ది? వెలుగుగా ఉంటూ ఉండిద్ది, వెలుగుగా ప్రకాశిస్తూ ఉండిద్ది. ఒక గదిలో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఒక క్యాండిల్ పెట్టినప్పుడు ఆ యొక్క గది మొత్తం ఎలా ఉంటూ ఉండిద్ది? బాగా వెలుగుతూ ఉండిద్ది. అలానే నీ జీవితంలో ప్రభు అనే ఒక క్యాండిల్ని నీ యొక్క హృదయంలో నువ్వు స్వీకరించినప్పుడు నీ జీవితము కూడా వెలుగుతూ ఉండిద్ది అనేదే ఈ యొక్క వాక్యం మీనింగ్. ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.